రేయ్, మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఉండమన్నానో తెలుసా? మీకు పని లేక. ఎవర్రాది? మీరు చెప్పర్రా, నేను చెప్తా మీ సంగతి. ఈ క్లాస్ లో పనికి మాలిన వాళ్ళ లిస్టు తీస్తే ముందు మీ 5 పేర్లే వస్తాయి. ఈ రోజు టిక్ పెట్టిన క్వశ్చన్స్ లో ఏ ఒక్క క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తే చాలు, మీరింటికి వెళ్తారు. లేదంటే ఇక్కడే ఉంటారు. ఇంకా మీ ఇష్టం. ఏంట్రా ఆయన ఇలా తగులుకున్నాడు? రే మామ, ఇలా తగులుకున్నాడేంట్రా వీడు ఈరోజు? ఏం చేద్దాం? ఏమోరా, చూస్తుంటే ఏదో గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. సార్, మా నాన్నమ్మకి ఒళ్ళు బాగాలేదు సార్, ట్యాబ్లెట్లు తీసుకెళ్ళాలి సార్, లేకపోతే పోతుంది సార్. అయ్యో నాయనా, సరే నువ్వు పోరా. అది రా టెక్నిక్. చూసే వాళ్ళ నమ్మేశాడు. పంచంటే ఇలా ఉండాలి. రే కార్తీక్, లాస్ట్ ఇయరే కదరా మీ నాన్నమ్మ చనిపోయిందన్నావు. దొంగ నా కొడుకు ఇరికిచ్చి మింగాడు. అయ్యా 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 వద్దయ్యా, అయ్యా పంపించండి అయ్యా, భయం ఉందయ్యా, పంపించండి అయ్యా 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 అయ్యా. అంటే ఏంట్రా, సార్ని బకరా చేద్దామనేసా? అంటే లేదు, గింటే లేదు, పోరా లోపలికి. సార్, కొంచెం పెద్ద మనసు వేసుకో. ఇప్పుడు ఈరోజు వదిలేడే, ఏదో ఒకటి బట్టి బట్టనే చెప్పేద్దాం. రే మామ, నేను ఎలాగైనా చదువుకొని చెప్పేసి వెళ్ళిపోతా చూడరా. మొన్ననే జరిగింది క్రిస్మస్. ఈ రోజు చెప్పేస్తా ఆన్సర్స్. ఆన్సర్ చెప్తే ముక్కు నుంచి వచ్చేయాలి. ఓ నోట్ల నుంచి కదా. ఇది నేను చూడాల. మనల్ని ఎవరు చూడడం లేదు, ఇదే ఛాన్స్, ఎస్కేప్ అయిపోదాం. సార్, అయ్యో నాయనా, ఎక్కడికి పోతా ఉండవు? నా పెన్ అలా దొల్లుకుంటూ వస్తుంటే నేను వెనకాలే వచ్చేసా సార్. ఆహా, ఎలా దొర్లుకుంటూ వచ్చావో అలాగే దొర్లుకుంటూ వెనక్కి వెళ్ళిపో, లేదంటే నేనే పంపిస్తా. వద్దులేండి సార్, నేనే పోతా. సార్ నేను చెప్తా సార్. చెప్పి తగలడు. A database is an organized collection of structured data and information typically stored electronically in a computer system. A database is usually controlled by the database management. వాడు తుమ్మితే నీకేమిట్రా, చెప్పు. చెప్తా సార్. మేనేజ్మెంట్ సార్, ఒక్క సెకండ్ సార్. కరెక్ట్ గా నేను చెప్పేటప్పుడు తుమ్మాలా? నేనేదో బట్టి పట్టుకోపోయినా. లేకపోతే నువ్వు ఒకటి వెళ్ళిపోదామని. అమ్మా సార్, నేను చెప్తా. రా. విధంగా తెచ్చుకోవాలి. బుక్ లో ఉండే కొంచెం సేపు మీకు చెప్పిన ఆన్సర్స్. ఏంటి సుధా అలా చూస్తున్నావు? అబ్బే దేకో ఎంగిల్ బింగులు నాకు కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నాను ఒకసారి ఇద్దరు వేసుకోండి. బాయపడి బాలయ్య కలిసి చేశారు అకౌంట్ ఇంకా చేయలేదు. నాకు తెలుసు, దమ్ముంటే పట్టుకుని ఆ పదాలు పట్టుకుని వదిలేస్తే మీ సలహాలు, ఎందుకంటే నాకు సలహాలు రావు కాబట్టి ఏదో ఒకటి అర్థం చేసుకుని. మధ్యలో బాగా వచ్చి నాకు సంబంధం లేదు, నన్ను నేను ఆయనకి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన మ్యాన్షన్స్ కాబట్టి మ్యాన్షన్స్ అంటే మ్యాన్షన్స్ అంటే హౌస్ మీద హౌస్, మూన్ అంటే మ్యాన్ అంటే మూను అన్ని వదిలేసాను సార్, ప్లీజ్. అరే, నువ్వేం చెప్పినావురా? షాక్ అయ్యారా సార్? నేను చెప్పి మీకు అర్థం కావాలి ఉంటా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను అండి. సంక్రాంతి చాలా మూసి వస్తున్నాయి కానీ ఏ మూసి చూడాలి. ఫస్ట్ డాకు మహారాజా గేమ్ చేంజ్ చాలా వస్తుంది. సంక్రాంతి వస్తున్నాయి, చాలా మూసి ఉన్నాయి సార్, కానీ ఏ మూసి చూడాలి అర్థం కాదు. కానీ ఏదో ఒక మూసి చూడాలని ఆశ ఉంది, కానీ అన్ని మూసి ఒకసారి చూడాలి, అదే మూసి చూడాలి. బట్ సంక్రాంతి భోగి వస్తున్నాయి కాబట్టి భోగిలో వచ్చి నేను ఏం చేయాలి? స్నానం చేయాలి. ఓహో, అలా అంటావైతే నువ్వు చెప్పిన ఆన్సర్ ఏ క్వశ్చన్ లో ఉండదో పుస్తకం తీసుకురారా. ఇప్పుడు నువ్వు షాక్ అయ్యవా? సార్ అంటే ఇది నాకు లేదు సార్,
పోయి మూసుకొని కూర్చోరా. అయ్యా 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 అడిగి మనిషిని అయ్యా అయ్యా వదిలేండి అయ్యా 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 నువ్వు చదువుకొని వీడియో ఉండే రే ఈసారి చూసుకో. సార్, a database is an organized collection of structured information and data typically stored electronically in a computer system. A database is usually controlled by the గుర్తొస్తుంది మేనేజ్మెంట్ ఎన్నిసార్లు చెప్తావరా మేనేజ్మెంట్ అని? మేనేజ్మెంట్ తో చెప్పి నీకు తీసి ఇప్పించేస్తా. లేదు చెప్పేసాను సార్. మేనేజ్మెంట్ చెప్పు. లేదు సార్ చెప్పేసాను. మేనేజ్మెంట్ సార్ ఇంకొక ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. మనకి ఈ పిల్ల ఏంది ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది? సార్ ఏరా ఏందిరా ఎక్స్ప్రెషన్ వజారా నొలకపోస్తున్నావా? సార్ ఓ తగలడు మొఖం చూడో. పోరా. హలో బేబీ, ఇక్కడ నన్ను ఒకడు ఏముళ్ళకి తగులుకున్నాడు బేబీ. వచ్చేస్తాను బేబీ, ఖచ్చితంగా వచ్చేస్తాను బేబీ, ప్రామిస్ చెప్తున్నా, ఖచ్చితంగా వస్తా. ఇప్పుడు మాత్రం ఫోన్ పెట్టి. సరే బేబీ, ఐ లవ్ యూ బేబీ. ఇదే సార్. ఓకే, నేను మున్నా రా లోపల చూపిస్తా. సార్ సార్ ప్లీజ్ రా, ఒక 2 నిమిషాలు గుమ్మరా, నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారా? సార్ సర్లేరా, ఈసారి డిస్టర్బ్ చేయండి. పో, ప్రామిస్ పో. సార్, a database is an organized collection of structured information and data typically stored electronically in a computer system, and a database is usually controlled by the database management. ఇంకా అవ్వదులేండి సార్, నేను ఇక్కడే కూర్చుంటాను. రే మిత్రద్రోహి, క్షణమింగా కదరా దరిద్రుడా. నువ్వు అక్కడే వెళ్ళిపోదామని ఉండు, నేను మాట్లాడతాను. సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఇలా హింసించుకొని తింటున్నారు? వాళ్ళని పంపించినట్టే మమ్మల్ని కూడా పంపించచ్చు కదా సార్. రేయ్, మీరిప్పటికీ మారట్లేదురా. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని గొప్పలు చెప్పుకోవడం కాదు, బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళ పేర్లు నిలబెట్టాలి. మీరు అనుకుంటే ఈ క్వశ్చన్ ఎంతసేపు రా? ఎంతవరకైనా మీరు తప్పించుకోవడానికే చూస్తున్నారే గాని చదివి చెప్తామనుకోవట్లేదు. మీలో ఉన్న శక్తి మీకు తెలియటం లేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ పరువు కాపాడతారో లేదో మీ ఇష్టం. సార్, ఇప్పుడు చూడండి సార్, మేమేంటో చూపిస్తాం. సార్, మీరు చెప్పిన మోటివేషన్కి మైండ్ దుబ్బింది. ఏదో ఒకటి చేసేద్దాం. సార్ మీరు 10 నిమిషాలు టైం ఇచ్చారు, నేను 5 నిమిషాలు వస్తాను చూడండి. సార్, బ్యాక్ బెంచ్ పరువు నిలబెట్టాలన్నా మేమే, తీయాలన్నా మేమే, ఏదో ఒకట్లే.
ఈ ఎదవలకి ఇలా చెప్తే గాని మారరు. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మాలాగా పాస్ అవ్వాలనుకుంటే మీకు ఓన్లీ వన్ బెస్ట్ ఆప్షన్ రామ్ అకాడమీ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి.